Praise the Lord. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. सुंदर डोंगरावरून नेतो, मंजूर झरण्याचे पाणी पाजतो. सुंदर डोंगरावरून नेतो, मंजूर झरण्याचे पाणी पाजतो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. मार्गात रक्षण आमचे करतो, शैतानापासून दूर ठेवतो. मार्गात रक्षण आमचे करतो, शैतानापासून दूर ठेवतो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. भिणार नाही आम्ही आता कुणाला, ख्रिस्त आहे आमच्या संगतीला. भिणार नाही आम्ही आता कुणाला, ख्रिस्त आहे आमच्या संगतीला. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. Thank you. ప్రయత్నాల దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థనతో వాక్య సందేశానికి ప్రవేశిస్తామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదం కొందనాస్తూ ఇచ్చిన పరిచర్యను మీరు ఎంతవరకు ప్రభువా నడిపించిన, ప్రభువా మరి జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ దినం కూడాను మీ మేలైన స్వరాన్ని వినుటకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోపడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అలాగూ మీ ఆశీర్వాదములతో దీవెనలతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమగీతంలో 4వ అధ్యాయం 13వ వచనం. నీ చిగురులో దాడిమ వనం, నీ చిగురులో దాడిమ వనం, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు
కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. శ్రేష్ఠ ఫల వృక్షముల తోట. నీ చిగురులో దాడిమ వనం అనగా ఇష్టమైనటువంటి వనం. యెషయా గ్రంథంలో చూడండి, చక్కటి మాట ఉంది. 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం. యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం. ప్రియురాలైనటువంటి షూలమితిని మరి ఆమె నివసించే వనములో శ్రేష్ఠ ఫలవృక్షములు కలిగి ఉండుట ప్రియుడు చూచి వర్ణించుట. శ్రేష్ఠ ఫలవృక్షముల తోట ఫలించాలి అంటే మంచి నేల కావాలి, గాలి కావాలి, వెలుతురు, నీరు అవసరం. యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని మత్తయి సువార్తలో తెలియజేశాడు. నూరంతలుగా ఫలించేటువంటి ఉపమానం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు నేను చదువుతున్నాను. విత్తువాని గూర్చిన ఉపమానం భావము వినుడి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతర పడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. కాబట్టి శ్రేష్టమైన ఫలవృక్షముల తోటకు అవసరమైనటువంటిది మంచి నేల. ఆ మంచి నేలలో విత్తబడిన వాక్యము 100 60 30 ఫలిస్తుందని ప్రభువే ఈ ఉపమానాన్ని తెలియజేశాడు. రెండవదిగా, శ్రేష్ఠ ఫలవృక్షముల తోటకు ఎడతెగక ఫలించాలి అంటే నీటి కాలువ యోరన నాటబడాలి. నీటి కాలువ యోరన నాటబడితే మరి ఎడతెగక ఫలిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారంచు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది.
గనుక ఆ చెట్టు నెలకు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించుదురు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయలేదంతయు సఫల మగును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన వారులారా, ఆయన నోట నుండి వచ్చు వచనాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన జనసమూహము చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకములు స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి దేవుని నుండి వచ్చు మాట నీకు ఎలా అనిపిస్తూ ఉంది? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములో వృద్ధి పొందించును. కాబట్టి నువ్వు ఫలించాలి అంటే వాక్యమునడి నీటి కాలువ యొద్ద నాటబడాలి. వాక్యము నీరు, ఆ నీటి కాలువ దగ్గర నువ్వు నాటబడితే నీ ఆకులు రాలవు. ప్రతి నెల కూడా మరి ఫలాలే. చూడండి, ఇంకా చూసినట్టు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు కలిసి ఉన్నాయండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియో ప్రార్థించుచున్నారు. కాబట్టి నిర్దోషులుగా నిష్కపటులుగా జీవించాలి.
క్రీస్తు దినము వరకు. ఈ దినం కాదండి, క్రీస్తు రాకడ వరకు. కాబట్టి ప్రారంభంలో బాగానే ఉంటారు, తదుపరి దారి తొలగిన వారు ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోయిన వారు ఉన్నారు, కడక మరి వ్యసనాల్లో చిక్కుకున్న వారు ఉన్నారు, అసలు వారి తోట సరిగా ఫలించలేదని నిరాశ నిస్పృహలకు గురై మరి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. అందును బట్టి చాలా స్పష్టంగా అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు దినము వరకు నీతి ఫలములతో నిండుకొనిన వారై నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండవాలను అని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా, శ్రేష్ఠ ఫలవృక్షముల తోటకు కావలసింది క్రీస్తులో ఫలించుట. చాలామంది క్రీస్తుకు వేరుగా జీవిస్తూ ఉంటారు. అందుకే యేసుని రక్షకునిగా ఎరుగనటువంటి వారు ఆయనలో ఫలించరు. ఎరిగిన వారు ఆయనలో భయభక్తులు కలిగి ఫలించుటకు మరి దోహదపడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయములో చాలా స్పష్టంగా ఉంది. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 22వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. నువ్వు శ్రేష్టమైన ఫలములు ఫలిస్తున్నావంటే నిత్య జీవము గ్యారంటీ. లోకంలో గ్యారంటీ వారంటీ పనికిరావండి. అవి 3 సంవత్సరాలకో, సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో వాడు గ్యారంటీ వారంటీ అంటాడు. అప్పటికి రిపేర్ చేస్తామండి, మేమేం చేయలేమంటాడు. మళ్ళా మధ్యలో ఏదైనా జరిగితే. కనుక నా ప్రియమైన వారులారా, యేసు క్రీస్తులో శ్రేష్ఠ ఫలవృక్షముల తోట ఫలించాలి అంటే మంచి నేల కావాలి, నీటి కాలువ నాటబడాలి. మూడవదిగా క్రీస్తులో జీవించాలి. 4వదిగా పలు విధములైనటువంటి ఆత్మీయ ఫలాలు ఫలించాలి అంటే శారీరకమైనటువంటి కార్యాలకు దూరముగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 అండి ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలలో నీవు సరైన విధానంలో జీవించినట్లయినచో దేవుడు ఫలాలు అనుగ్రహిస్తాడు. కొంతమంది జీవితములలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ ఆత్మీయ ఫలాలు కనిపించవు. పైకి చాలా పచ్చగా కనిపిస్తారు, పైకి చాలా భక్తిపరులుగా కనిపిస్తారు, కానీ లోన నొటారు
ఫలములు లేని క్రైస్తవ కుటుంబాలు ఈ దినాల్లో ఎంతో మందిని చూడగలుగుతూ ఉన్నాం. చూడు మత్తయి సువార్త 21వ అధ్యాయములో ఆయన ఒక అంజూరపు చెట్టును చూడగా 18, 19, 20 వచనాలు చదువుతున్నాను. 18, 19 ఉదయం ముందు పట్టణంకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పింది. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపకుడు పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టులకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని చెప్పాను. లూకా సువార్త 13వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టులో పండ్లు వెతకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము. అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఆత్మీయముగా ఎదగవలసింది పేతురు కొన్ని సూచనలను 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలలో రాయబడింది. వాటిని చదువుతున్నాను, మీరు కూడా చూడండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్ములు సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, శ్రేష్ఠ ఫల వృక్షముల తోటను గురించి ప్రభా, నీ చిగురులు దాడిమ వనం ప్రభా, మీకు ఇష్టమైనటువంటి వనమునకు కావలసినటువంటి మంచి నేల, గాలి, వెలుతురు, నీరు ఎంత అవసరమని ఈ దినాన మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన లేఖన భాగం బట్టి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి,
ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.